వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధానికి సంబంధించి సిఆర్డీఏ ఒక బిగ్ ప్లాన్ సిద్ధం చేసింది. అమరావతి రాజధానిలో వరద నివారణకి నిర్మిస్తున్న గ్రావిటీ కెనాల్ రాబోయే రోజుల్లో పర్యాటకులకు ఒక మంచి డెస్టినేషన్గా తయారు కానుంది. దాదాపుగా ఆ గ్రావిటీ కెనాల్ 110 మీటర్ల వెడల్పుతో మొదలై దాదాపు 8 కిలోమీటర్ల వరకు అది ప్రవహించి దాదాపు 2 రిజర్వాయర్లు నింపుకుంటూ అమరావతి రాజధానిలో వరద నీటిని తరలించడానికి అది ఉపయోగపడుతుంది. దానికి రెండు వైపులా పర్యాటక పరంగా ఎలాగైతే ప్యారిస్లో పర్యాటక ప్రాంతంగా ఈ జలాలు ఉపయోగపడుతూ ఉన్నాయో అదేవిధంగా అమరావతి రాజధానిలో కూడా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. దానికి సంబంధించి గ్రావిటీ కెనాల్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఒక అద్భుతమైన రూపాన్ని సంతరించుకుంటూ ఉంది. పనులు వేగంగా జరుగుతున్నాయి. రాజధాని నగరానికి వరద ముప్పు లేకుండా చేయడంతో పాటు నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో చేపట్టిన ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. దాదాపు 8 కిలోమీటర్ల కాలువ నిర్మాణానికి సంబంధించి రాజధాని ప్రాంతంలో ఇప్పటికే చాలా పనులు 78% పనులు పూర్తయ్యాయి. కేవలం 2 నుంచి 3 కిలోమీటర్లు కొన్ని పనులు మాత్రం మిగిలి ఉన్నాయి. కెనాల్ నిర్మాణం పూర్తయితే అమరావతి నగరం ప్రపంచ స్థాయిలో మౌలిక సదుపాయాలతో పాటు అందమైన నగరంగా అమరావతి రాజధాని ఎదగబోతోంది. ఆ గ్రావిటీ కెనాల్కు రెండు వైపులా పర్యాటక అభివృద్ధికి కావలసిన చర్యలన్నీ తీసుకుంటున్నారు. గ్రావిటీ కెనాల్ నిర్మాణంలో ప్రభుత్వం అత్యాధునిక ప్రమాణాలు పాటించడంతో పాటు కాలువ లోపల భాగం 40 మీటర్లు, పైభాగం 70 మీటర్ల వెడల్పుతో విశాలంగా ఉండే విధంగా రూపొందించారు. అంతేకాకుండా కాలువకు ఇరువైపులా 20 మీటర్ల చొప్పున గ్రీన్ బఫర్ జోన్స్, వాకింగ్ ట్రాక్స్తో పాటు గ్రీన్ బఫర్ జోన్ ఏర్పాటు చేస్తున్నారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటడం, దాదాపు 6 లక్షల మొక్కలు రెండు వైపులా నాటడంతో పాటు ప్రస్తుతం మట్టి తవ్వకాల పనులు పూర్తయిన తర్వాత కాలువకి ఇరువైపులా కాంక్రీట్ చేయబోతా ఉన్నారు. గోడలు నిర్మించడంతో పాటు నీటి ప్రవాహం కాలువలో కంటిన్యూగా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాజధానిలోని ప్రధాన రహదారులను ఈ కాలువ క్రాస్ చేసే చోట అత్యాధునిక బ్రిడ్జిల నిర్మాణం జరుగుతూ ఉంది. E9, E8, E6, E5, E4 ప్రధాన మార్గాల్లో కెనాల్ పై నుండి భారీ వంతెనలు నిర్మిస్తున్నారు. బ్రిడ్జిలకు సంబంధించి పిల్లర్ పనులు పూర్తి చేశారు. పై భాగంలో రాకపోకలకు ఎటువంటి ఆటంకం లేకుండా డిజైన్లు కూడా రూపొందించారు. జోన్ 4లో కలెక్టర్ రోడ్లు కూడా బ్రిడ్జిలు నిర్మించారు. ఫైలింగ్ పనులు కూడా ఇప్పటికే దాదాపుగా పూర్తి చేసి బ్రిడ్జి పనులు కూడా చివరకు చేరుకున్నాయి. ఇక ట్రాఫిక్ వ్యవస్థ, నీటిపారుదల వ్యవస్థ అనుసంధానం చేస్తూ ఈ పనులు సాగుతూ ఉన్నాయి. వరద నిర్వహణ, నీటి నిర్వహణ కోసం కెనాల్లో మొత్తం 6 భారీ రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. రాజధాని లోపల బయట ఈ రిజర్వాయర్ల నీటి సామర్థ్యం 1.35 టీఎంసీలుగా ఉంది. అతి భారీ వరదలు వచ్చినప్పుడు దాదాపుగా 3 నుంచి 4 టీఎంసీల జలాలు వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు వరద వచ్చిన సమయంలో కొండవీటి వాగు కానీ పాలవాగు కానీ. అయితే ఈ 6 భారీ రిజర్వాయర్ల ద్వారా 1.35 టీఎంసీలు నిల్వ చేయటం, ఇంకా అంతకంటే ఎక్కువ వరద వచ్చినప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కృష్ణానదిలో ఎత్తిపోస్తారు. లాము, పెద్దపరిమి, వైకుంఠపురం వద్ద నిర్మించే జలాశయాలు రాజధాని దాహార్తిని తీర్చడమే కాకుండా భూగర్భ జలమట్టం పెరగడానికి దోహదపడతాయి. కొండవీటి వాగు, గ్రావిటీ కెనాల్ కలిపి ఒకే చోట ప్రత్యేకమైన అక్వాడక్ట్ నిర్మాణాన్ని కూడా చేపట్టారు. దీనివల్ల ఒక నీటి ప్రవాహం కింద నుంచి మరొక నీటి ప్రవాహం వెళ్ళేలాగా ఇంజనీరింగ్ అద్భుతాన్ని అక్కడ మనం భవిష్యత్తులో చూడవచ్చు. వైకుంఠపురం వద్ద నిర్మిస్తున్న లిఫ్ట్ ఏదైతే వరదని ఎత్తిపోసేందుకు ఏర్పాటు చేస్తున్న ఈ లిఫ్ట్ గ్రావిటీ కెనాల్కి అనుసంధానం చేస్తారు. పెద్ద ఎత్తున వరద వచ్చినప్పుడు గ్రావిటీ కెనాల్ ద్వారా వచ్చే నీటిని వైకుంఠపురం వద్ద నిర్మించే లిఫ్ట్ ఇరిగేషన్తో కృష్ణానదిలోకి లిఫ్ట్ చేయబోతా ఉన్నారు. ఈ పనులన్నీ కూడా రాబోయే 12 నెలల కాలంలోనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే దాదాపుగా 70 నుంచి 80% పనులు పూర్తయి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఒక్కసారి అమరావతి రాజధానిలో మౌలిక సదుపాయాలన్నీ కనుక పూర్తయితే ఇక పెద్ద ఎత్తున సాఫ్ట్ ఇండస్ట్రీస్ని తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. అమరావతి రాజధానిలో 5 లక్షల ఉద్యోగాలు కల్పన లక్ష్యంగా సిఆర్డీ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. రాబోయే కొద్ది రోజుల్లో అమరావతిలో అతి భారీ పెట్టుబడి రాబోతా ఉంది. దాదాపు 10,000 మందికి ఉపాధి కల్పించే ఆ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ రాబోతా ఉంది, ఏమిటి అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.